నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో నోరూరించి మామిడి తాండ్రాను చూపించబోతున్నాను. ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ కాబట్టి వాటిని ఎంతో రుచిగా ఇలా మామిడి తాండ్రాలా చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. అలాగే నేను ఈ మామిడి తాండ్రాను చక్కెర లేకుండా 100% హెల్తీగా బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను. సాఫ్ట్‌గా జెల్లీలా సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఇంట్లోనే మామిడి తాండ్రాను చాలా ఈజీగా, టేస్టీగా ప్రిపేర్ చేయాలంటే ఇక్కడ నేను చెప్పినట్టుగా ఓసారి ట్రై చేసి చూడండి. తిన్న ప్రతిసారి ఆ ఫ్లేవర్‌ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి. మరి లేట్ చేయకుండా ఈ మామిడి తాండ్రాను ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి. ఇక్కడ నేను మామిడి తాండ్రా కోసం రసం పండ్లను వాడుతున్నాను. మీరు రసం పండ్లకు బదులుగా వేరే పండ్లను లేదా బంగినిపళ్ళనైనా వాడొచ్చు. మీరు కరెక్ట్‌గా చేసుకోవడానికి కేజీ కొలతతో కూడా చూపిస్తున్నాను. ఇక్కడ నేను కరెక్ట్‌గా 1 కిలో మామిడి పండ్లతో చేస్తున్నానండి. ఈ కొలతలతో మీరు ఎన్ని కిలోల పండుతో అయినా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా మామిడి పండ్లను బాగా కడిగి ఆ తర్వాత కట్ చేసి తీసుకోండి. సో ఇలా కట్ చేసిన మామిడి పండ్ల ముక్కలను ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మామిడి పండ్లను మనం ఎలా అయితే కట్ చేసామో అలాగే మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన మనం దీన్ని ఒకసారి ఫిల్టర్ చేసి తీసుకోవాలి. మీరు 1, 2 పండ్లతో చేస్తుంటే ఫిల్టర్ చేయకుండా అలాగైనా చేసుకోవచ్చు. కానీ ఎక్కువ క్వాంటిటీతో ప్రిపేర్ చేసుకొని ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే మాత్రం తప్పకుండా ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేయడానికి ఇక్కడ నేను డైరెక్ట్‌గా ఏ గిన్నెలో అయితే మామిడి తాండ్రను ఉడికిస్తున్నానో అదే గిన్నెను తీసుకున్నాను. నీట్‌గా కొంచెం మందంగా ఉండే కడాయిని కానీ లేదా బౌల్‌ని కానీ తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఇలా జల్లెడను పెట్టి మనం గ్రైండ్ చేసిన మామిడి పండు జ్యూస్‌ను కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఫిల్టర్ చేసుకుందాం. ఇలా తప్పకుండా ఫిల్టర్ చేయాలి. ఎందుకంటే అక్కడక్కడ మామిడి పండు ముక్కలు మిగిలిపోయినా లేదా నార, పీచు అలాంటిది ఉండిపోయినా ఇలా ఫిల్టర్ చేసేటప్పుడు సెపరేట్ అయిపోతుంది. సో ఇలా మొత్తం ఫిల్టర్ చేశాక ఇక్కడ నాకు చివర్లో కొంచెం నారల్లా వచ్చాయి. వీటిని పక్కకు తీసేసి ఇప్పుడు ఈ మామిడి పండు జ్యూస్ని ఉడికించుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఈ ప్యాన్ని తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఒక 3-4 నిమిషాలు ఉడికించండి. ఇలా మనం ఉడికిస్తున్నప్పుడు టైం చూసుకొని ఉడికించినా కరెక్ట్‌గా వస్తుందండి. మనం స్టార్టింగ్ నుండి అయిపోయేంత వరకు ఒక 15 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించామంటే మనకు మామిడి తాండ్ర అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. అది మీరు హై ఫ్లేమ్‌లో ఉడికిస్తే ఒక 10 నిమిషాలు కలుపుతూ ఉడికించినా సరిపోతుంది. ఇలా ఒక 3, 4 నిమిషాలు కలుపుతూ ఉడికించేసరికి ఇది ఉడకడం ఇలా స్టార్ట్ అవుతుంది. ఇదే టైంలో మనం బెల్లం తీసుకుందాం. బెల్లం కరగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక 3, 4 నిమిషాలు ఉడికించి తీసుకుంటే సరిపోతుంది. ఒక అరకప్పు వరకు బెల్లాన్ని తీసుకొని కలుపుతూ ఉడికించండి. మీరు తీసుకునే మామిడి పండ్ల స్వీట్ ఏమైనా తక్కువగా ఉన్నా లేదా మీరు స్వీట్ కొంచెం ఎక్కువగా ఉండాలనుకున్నా 3/4 కప్పు వరకైనా బెల్లం తీసుకోవచ్చు. బెల్లం ఎలా అయితే కరుగుతుందో అలా కొంచెం పలచబడుతుందండి. అలాగే ఇది ఉడికేటప్పుడు చిట్లుతూ బయటపడుతుంది. కాబట్టి మంటను కొంచెం లో ఫ్లేమ్‌లో, మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించేయండి. ఒక 8, 9 నిమిషాల తర్వాత ఇంతకీ మనం ఉడికిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసి తీసుకుందాం. చూస్తుంటే మామిడి పండు గుజ్జు అనేది కొంచెం చిక్కబడ్డట్టుగా అనిపిస్తుంది. ఇంతకీ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చిందో లేదో తెలియడానికి ఒక క్లీన్‌గా ఉండే ప్లేట్‌లోకి కొంచెం ఈ మామిడి పండు జ్యూస్‌ని తీసుకొని చూడండి. ఇలా మామిడి పండును జ్యూస్‌ని తీసుకున్నాక ప్లేట్‌ని ఇలా స్ట్రెయిట్‌గా పెడితే జ్యూస్ జారిపోకుండా అలాగే ఉందంటే కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా వచ్చినట్లు. ఇక్కడ నాకు కొంచెం పల్చగా అనిపిస్తుంది. కాబట్టి మళ్ళీ ఒక 3, 4 నిమిషాలు ఉడికించాక చూద్దాం. అలాగే ఇలా ఉడికిస్తున్నప్పుడు తప్పకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. అలాగే ఇలా ఉడికిస్తున్నప్పుడు మనం దగ్గరే ఉండి ఇలా కలుపుతూ ఉడికించాలి. లేదంటే కలర్ మారిపోతుంది. అలాగే టేస్ట్‌లో కూడా కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుందండి. కాబట్టి కింద అడుగనేది మాడిపోకుండా కంటిన్యూస్‌గా కలుపుతూ ఉడికించండి. ఒక 3, 4 నిమిషాల తర్వాత మామిడి పండు జ్యూస్ అనేది ఇంకొంచెం చిక్కబడింది కదా! ఇప్పుడు మళ్ళీ కొంచెం ప్లేట్‌లోకి తీసుకొని కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో చూద్దాం. చూడండి, తాండ్రా చేయడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందంటే ఎండలో ఎండబెట్టకుండా ఫ్యాన్ కిందైనా ఈజీగా ఆరబెట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు చివరిగా మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని బాగా కలపండి. మీకు యాలకుల ఫ్లేవర్ నచ్చకపోతే వేయకుండా అయినా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది పూర్తిగా చల్లారక ముందే మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజ్వి 2 ప్లేట్లు తీసుకున్నాను.
పెద్ద ప్లేట్ తీసుకుంటే ఒక ప్లేట్‌లోకైనా మొత్తం తీసుకోవచ్చు. కానీ ఒక ప్లేట్‌లోకి మొత్తం తీసుకుంటే మామిడి పండు తాండ్ర అనేది కొంచెం లావుగా, ఆరడానికి కూడా కాస్త టైం పడుతుంది కాబట్టి ఇక్కడ నేను మీడియం సైజ్‌వి 2 ప్లేట్‌లని తీసుకున్నాను. ప్లేట్‌లోకి ముందుగా కొంచెం నెయ్యిని తీసుకొని ఒకసారి బాగా స్ప్రెడ్ చేసి, మనం ఉడికించిన మామిడి పండు జ్యూస్‌ని 2 ప్లేట్‌లోకి సమానంగా తీసుకోండి. సో, ఇలా తీసుకున్నాక స్పూన్‌తో స్ప్రెడ్ చేయకుండా ఇలా కొంచెం లైట్‌గా ట్యాప్ చేస్తూ స్ప్రెడ్ చేయండి. స్పూన్ పెట్టి స్ప్రెడ్ చేశామంటే పైపైన షేప్ అనేది పాడవుతుంది. కాబట్టి ఇలా ట్యాప్ చేస్తూ గానీ, లేదా స్లోగా తిప్పుతూ గానీ స్ప్రెడ్ చేయండి. ఇలా 2 ప్లేట్‌లోకి స్ప్రెడ్ చేశాక మీకు ఎండ అవైలబుల్‌లో ఉంటే ఎండలో ఆరబెట్టైనా తీసుకోవచ్చు. ఎండ అవైలబుల్‌లో లేని వారు ఫ్యాన్ కింద పెట్టినా చక్కగా ఆరిపోతుంది. వీటిని నేను భోజనం చేసిన తర్వాత చేశాను కాబట్టి టైం కూడా సుమారు 4, 4:30 అవుతూ ఉంటుంది. కాబట్టి వీటిని నేను ఫ్యాన్ కిందే పెట్టేశాను. నెక్స్ట్ డే అంటే నేను మళ్ళీ మధ్యాహ్నం చూపిస్తున్నాను. 24 అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి. కంప్లీట్‌గా ఒక డే ఫుల్‌గా ఆరబెట్టానన్నమాట. మొత్తానికి ఇవి ఇలా పూర్తిగా ఆరిపోయాక చాకుతో అడ్జస్ట్‌ని కొంచెం ఇలా తీసుకొని చేతితో ఇలా స్లోగా తీసామంటే ఈజీగా ప్లేట్ నుండి వచ్చేస్తుంది. సో, ఇలా తీసిన వీటిని మనకు నచ్చిన సైజులో పీసెస్‌గా కట్ చేసుకోవడమే. చాలా సాఫ్ట్‌గా జెల్లీలా చాలా బాగా వచ్చాయి. అదే మీరు ఇక్కడ చూపించిన దానికంటే ఇంకాస్త మందంగా చేసి ఉంటే 2 రోజులు ఆరబెట్టి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకైతే 24 అవర్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టి తీసుకుంటే కంప్లీట్‌గా ఆరిపోయాయి. సో, ఇలా చేసిన ఈ మామిడి తాండ్రాలు మనం ఏదైనా ఎయిర్‌టైట్ బాక్స్‌లోకి తీసుకొని స్టోర్ చేసుకున్నామంటే, బయట పెట్టి స్టోర్ చేసుకుంటే ఒక 6 మంత్స్ వరకు నిలువ ఉంటాయండి. అదే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే 1 ఇయర్ అయినా పాడవు. సూపర్ టేస్ట్‌తో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ మామిడి తాండ్రాను ఎంజాయ్ చేయొచ్చు. సో, మీకు ఈ రెసిపీ నచ్చితే సీజన్ అయిపోకముందే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీకెలా కుదిరిందో మళ్ళీ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.